నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము. స్తోత్రం. క్రీస్తు నామమున క్రైస్తవ సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము పగడల పరివీనన్న గారి గురించి వింటూ ఉన్నాం. మరణము చాలా భయంకరము. ప్రార్థన చేద్దాం. హత్య జరిగించటమే కాకుండా తను త్రాగుబోతు అని ఈ రీతిగా చిత్రీకరించారు. ఈ సందర్భంలో మనం ఎంతైనా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అది ఆశ్చర్యమేమి కాదు. ఎందుకనగా యేసుప్రభు వారిని కూడా అలానే చిత్రీకరించారు. లూకా సువార్త 7వ అధ్యాయం 34వ వచనంలో ఆయన మద్యపాని అని అన్నారు. యేసుప్రభు వారు ఎంత పరిశుద్ధుడో అది లోకం ఎరుగును, పరిశుద్ధులు ఎరుగును. కానీ ఒక వర్గం తయారై ఆయన మద్యపాని అని అన్నారు. వాస్తవాలు యేసుప్రభు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో అప్పుడు అర్థమైనది లోకానికి ఆయన ఎవరైనది. సత్యాన్ని చంపివేశారు, సత్యము తిరిగి బ్రతికింది. ఈరోజు కూడా పరివీనన్న విషయంలో అలానే జరుగుతుంది. సత్యాన్ని చంపివేసినా అది తిరిగి మొలుస్తుంది. అయితే ఒక విషయము, ఈ లోకములో మనిషికి రెండు అవసరమై ఉన్నది. ఒకటి ఏమిటనగా వ్యక్తిగత స్వేచ్ఛ, మత స్వేచ్ఛ. ఇవి లేవు అంటే మనిషి భూమి మీద బ్రతికి వ్యర్థమే, మనిషి లేనట్టే అర్థం. కాబట్టి స్వేచ్ఛ అన్నది అవసరం. ఈ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకున్నట్లయితే ప్రపంచము క్షేమంగా ఉంటుంది. విషయం ఏమిటి అంటే, ఎవరైతే తప్పు చేస్తూ ఉన్నారో వారిని ప్రభుత్వం వారు గద్దించి సరిచేయకపోతే ఇలా చేసేటువంటి వారు, పొరపాట్లు, తప్పిదాలు, హత్యలు చేసేటువంటి వారు ఇంకా చేస్తూనే ఉంటారు. ఇలా చేయడం ద్వారా అలా చేసేవారికి ప్రభుత్వం సహకరిస్తే ఈ సమస్య తీరదు. ఎందుకనగా ఎవరైతే ఈ హత్యలు చేస్తూ ఉన్నారో వారిని చంపేవారు కూడా, హత్య చేసేవారు కూడా తయారవుతారు. కాబట్టి సమస్య తీరదు, సమస్య ఇంకా ముందుకు వెళుతుంది. కాబట్టి ప్రారంభములనే దానిని అలా ఖండించి అలా శిక్షిస్తే ఆ సమస్య తీరుతుంది. అయితే దేవుడు న్యాయాధిపతి అని ఉన్నాడు. అన్నగారి విషయంలో అది హత్య అని అక్కడ చూచిన చిన్నపిల్లలు కూడా చెప్పగలరు అని అంటున్నారు. అలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ దినాన ఈ సమస్య అన్నది హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళుతూ ఉంది. ప్రార్థన చేద్దాం. యేసుప్రభు వారిని కూడా అన్యాయపు తీర్పు తీర్చి యేసుప్రభు వారికి శిక్ష విధించారు. కానీ తిరిగి లేచిన తర్వాత లోకమంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. వాస్తవం అన్నది దానికదే బయటికి వచ్చింది. యేసుప్రభు వారి కుమారుల విషయంలో కూడా అదే జరుగుతుంది. ప్రవీణన్న వారి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సంఘానికి నా మనవి, తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అనగా, లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో దివారాత్రములు తన్ను మొరపెట్టు వారికి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడా అని వ్రాయబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా ఉండి మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా
వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులు, దైవజనులు, కీర్తిశేషులు, హతసాక్షినటువంటి పగడాల పరివీరన్న గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మార్చి నెల 24వ తారీఖున జరిగినటువంటి సంఘటన బహుభయంకరం ప్రభువా. దేవా, లోకము ఏకమై ఉన్నది, శత్రువులు ముట్టడించి ఉన్నారు, హత్య చేశారని ప్రపంచమంతా అనుకుంటూ ఉన్నది. న్యాయస్థానములో ఈ యొక్క అంశం వెళ్ళి ఉన్నది. న్యాయాధిపతులకు కావలసిన జ్ఞానము, తెలివి, ధైర్యము, పరిశుద్ధత మీరు దయచేసి నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాం. విజయాన్ని దయచేయండి ప్రభు. మిగిలిన కుటుంబం, సహోదరి జెసిక, వారి పిల్లలకి, కుటుంబానికి, బంధువులకు, క్రైస్తవ సంఘానికి ధైర్యం దయచేసి ఈ పోరాటంలో ప్రభువా చివరి వరకు మీరు మాకు తోడుగా ఉండి, న్యాయాధిపతిగా ఉండి న్యాయం తీర్చమని నీ దగినటువంటి పాదాలకు మనం అప్పచెప్పుకుంటూ, మీరే పరలోకమందున్న దేవుడు, జోక్యం చేసుకొని న్యాయం తీర్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.